తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల శాంతియుత సమ్మె 8వ రోజుకు చేరుకుంది. నారాయణపేట జిల్లా ముక్తల్ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు వంటవార్పుతో నిరసన తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజేషన్ అయినా న్యాయమైన డిమాండ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ ఓపీఎస్ల యొక్క నిరవధిక సమ్మె 8వ రోజు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రోగ్రామ్ మేము చేస్తున్నది వంటవార్పు కార్యక్రమం. 8వ రోజు చేరిన గవర్నమెంట్ మా సానుకూలమైన డిమాండ్స్ జేపీఎస్ ఓపీఎస్ల రెగ్యులరైజేషన్కి సంబంధించి ఎటువంటి చర్యలు ప్రారంభించలేదు. ఇంకా గ్రామాల్లో సమస్యలు ఎక్కడ అలాగే ఉన్నాయి. శానిటేషన్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్స్ కానీ, డెత్ సర్టిఫికెట్స్ కానీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. దానిలో భాగంగా మాకు ఫోన్ కాల్స్ కానీ అన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డిమాండ్స్ అయినటువంటి జేపీఎస్ల రెగ్యులరైజేషన్ని తొందరగా తీర్చి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా చూడాలని కోరుతున్నాను.